వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ లతా వ్లాగ్స్. నాకు ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ చపాతి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా చికెన్ తీసుకోవాలి. ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, చికెన్ మసాలా, పసుపు, కొబ్బరి పొడి, సాల్ట్, కారం, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి. ముందుగా కడాయి పెట్టుకోవాలి. అది వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను 3 స్పూన్స్ వేసుకున్నాను దాంతో. తర్వాత షాజీరా, కొంచెం 2 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి. అది కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా వేయాలి. మంచి వేగాయి కదా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. కొద్దిసేపు మూత పెట్టి 1 మినిట్ 2 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత తీసి కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కొంచెం కరివేపాకు అన్నీ మంచి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పసుపు, అది వేగాక బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి. పసుపు వేసి మంచిగా అన్నీ వేగాయి కదా. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి అన్నీ కలిసేటట్టు. మంచిగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలి. తర్వాత కారం పొడి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మీరు ఎలా తింటే అలా వేసుకోండి. మీకు స్పైసీగా కావాలంటే ఎక్కువ, నార్మల్గా అంటే తక్కువ వేసుకోండి. కారం, సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం నువ్వులు, కొబ్బరి 2 కలిపి మిక్స్ చేసిన కొంచెం పొడి వేయాలి. గ్రేవీ కోసం, థిక్నెస్ కోసం వేసి బాగా మిక్స్ చేయాలి. అది కొద్దిసేపు మగ్గిన తర్వాత అది బాగా మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి. మీ గ్రేవీ ఎంత కావాలనుకుంటే దాన్ని చూసుకొని వేసుకోండి. వాటర్ వేసి బాగా కలిపిన తర్వాత కొద్దిగా మూత పెట్టాలి.
అది బాగా చికెన్ ఉడుకుతుంది కదా, గ్రేవీ దగ్గర పడిందో లేదో చూసుకొని, దగ్గర పడింది కదా గ్రేవీ. ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా, కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా ఉడికిపోయిందండి చికెన్ గ్రేవీ. చికెన్ బాగా ఉడికింది, గ్రేవీ కూడా మంచిగా అయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఓకే, చికెన్ రెడీ. సూపర్గా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ, చికెన్ చపాతీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మా ఆయన తింటుండే కదా, టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు.